ఇప్పటికి 100 సార్లు చెప్పాను, రా శాసనసభకు రా, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతాను, నువ్వు చెప్పిన దానికి నేను ఆన్సర్ చేస్తాను, డిసైడ్ ప్రజలని చెప్పాను. ఈరోజు ఎల్నినో గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రమైనా సరే ఇంకిత జ్ఞానం ఉంటే మొన్న 4 రోజులు ప్రత్యేక సమావేశాలు పెట్టి ఫస్ట్ డే ఎల్నినో మీద సాగునీటి రంగం పైన 6-7 గంటలు చర్చించాం. నీకు ఒకవేళ రైతు మీద బాధ్యత ఉంటే, రైతు మీద ప్రేమ ఉంటే, నువ్వు శాసనసభకు వచ్చి ఈ రకంగా చేస్తున్నారు, ఇది చెయ్యండి అని ఒక సలహా ఇస్తే వెల్కమ్, స్వాగతించేవాళ్ళు. శాసనసభకు రా, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమాని పెట్టి మొత్తం రైతుల్ని నట్టేట ముంచేశారు. 5 సంవత్సరాలు రబీకి నో ఇన్సూరెన్స్, ఒక్క ప్రీమియం కూడా కట్టలేదు. 1 సంవత్సరం, అది కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు శాసనసభలో నువ్వు రైతుకి ఇన్సూరెన్స్ ఉచితం అని చెప్పి కనీసం ప్రీమియం కట్టడం లేదు, రైతులు నష్టపోతున్నారని చెప్పి సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 1 సంవత్సరం నువ్వు కట్టావు తప్ప 1 సంవత్సరమైనా సరే నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా అని చెప్పి అడుగుతున్నాను. మేము వచ్చాము అధికారంలోకి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే 2000 కోట్లు బాకీ, కనీసం ఆ పోర్టల్ కూడా ఓపెన్ కావడం లేదు. ఈ దుర్మార్గులు చేసినటువంటి విధానాలతో చాలా నష్టం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పి ఒప్పించి ఆ 2000 కోట్లు ఒక 3 విడతలుగా కడతాం, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకున్నాం. ఇదేదో రైతుల మీద భారం పడిపోతుంది, రైతుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. మొదటి సంవత్సరం కొంతమంది రైతులు తక్కువగా వచ్చారు, అంగీకరిస్తున్నాను. కారణం ఏంటి? ఎడ్యుకేషన్ లేకపోవడం. ఈరోజు రైతుల వాటా ఎంత? 2% వాటా. ఎకరా వరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక జిల్లాలో 34 రూపాయలు, ఒక జిల్లాలో 74 రూపాయలే. ఇది నామమాత్రం 2% రైతు వాటా. ఎందుకు పెడుతున్నాం రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. అసలు రైతు ఇన్సూరెన్స్ కట్టాడో లేదో ఆయనకే తెలియదు. రేపు నష్టపోతే ఇన్సూరెన్స్ నాకు వస్తుందో లేదో కనీస పరిజ్ఞానం లేదు. రైతుకి బాధ్యత కలిగించాలని ఒక 2%తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టాం. కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పాం. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. దీనికి ఆన్సర్ చేయమని చెప్తున్నాను. 1 సంవత్సరమైన రబీకి నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా? ఏం కరువు ఇప్పుడే వచ్చిందా? 2003లో కరువు రాలేదా? 350 మండలాలు నువ్వే కదా, వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని నువ్వే కదా కరువు మండలాలు అనౌన్స్ చేస్తావు. 1 పైసా ఎవరికి ఇచ్చావా? 2023లో 350 మండలాలు ఈ రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించావు. 1 పైసా ఎప్పుడైనా ఇచ్చావా? ఒక విపత్తు వస్తే 1 పైసా ఎప్పుడు ఇవ్వలేదు. మొంతా వచ్చి మనం డబ్బులు ఇచ్చాం, విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, బుడమేరు మునిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం. ఇది నిజమైనటువంటి రైతు ప్రభుత్వం. నేను ఒకసారి ప్రజలకి గమనించమని చెప్పుకోరుతున్నాను. నేను చెప్పింది నిజమైతే, వాస్తవాలుంటే వినండి. ప్రతిరోజు అబద్ధం, ఏదో చేశామని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే చాలా బాధ, ఆవేదన పడుతుంది. రెండవది, బలహీన వర్గాలు. గొడ్డల పార్టీ అధ్యక్ష, బలహీన వర్గాల గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాదగా నీకు ఉంటుంది. ఎందుకో మరి రాజశేఖర్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ బలహీన వర్గాలంటే ఒక కసి, ఒక కోపం. ఎందుకని గమనిస్తే 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి బలహీన వర్గాలు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం తెలుగుదేశం పార్టీతో ఉంటున్నారు. కాబట్టి మనం వీళ్ళకి ఎన్ని చేసినా వీళ్ళు మనతో రారని చెప్పి ఒక కసితో, కక్షతో బలహీన వర్గాల మీద దాడి మొదటి నుంచి ప్రారంభించారు.
కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా 2019లో అధికారంలోకి వస్తే బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు. ఈరోజు మాట్లాడితే 9 మందో 10 మందికో మంత్రి పదవులు ఇచ్చాను, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాను, ఇంతమంది రాజ్యసభలు ఇచ్చాను. దేనికా పదవులు? నాలిగ్ గీసుకోవడానికి తప్ప. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు, గొడ్డల పార్టీలో ఉన్న వాళ్ళు గుండె మీద చేసుకోండి. మీరు 5 సంవత్సరాలు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేశారు. ఎవరికైనా చిన్న అధికారం ఉందా? ఒక కానిస్టేబుల్కైనా ట్రాన్స్ఫర్ చేసుకునే శక్తి మీకు ఉండేదా? ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా 4 సామంతరాజులకు అప్పచెప్పావు. ఉత్తరాంధ్ర ఒక సామంతరాజు, దక్షిణ కోస్తా ఒక సామంతరాజు, రాయలసీమ ఒక సామంతరాజు, నెల్లూరు ప్రకాశానికి ఒక సామంతరాజు, 4 సామంతరాజులు నీ సొంత మనుషులకు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తం తగలబెట్టి బీసీలకి నేను అది చేశాను, ఇది చేశానని మాట్లాడితే నమ్మడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు? 54 కార్పొరేషన్లు. దేనికి కార్పొరేషన్లు? కూర్చోడానికి కుర్చీ ఉందా? ఒక బల్ల ఉందా? 5 సంవత్సరాలు ఒక పైసా ఒక కార్పొరేషన్కి ఇచ్చావా? దేనికి? ఎంత దుర్మార్గుడంటే, నేను బీసీ మంత్రిగా 5 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించాం. చంద్రబాబు నాయకత్వం 175 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాను. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నగరం నడిబొడ్డుల్లో 5 ఎకరాలు బీసీ భవన్లకు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు అవన్నీ ఆపేశాడు. అంతెందుకు, ఆదరణ పథకం, చేతి ఉత్తుల వాళ్ళకి అధునాతనమైనటువంటి పరికరాలు మంజూరు చేసి కొని రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లకు పంపించాను. అనుకోకుండా ఎలక్షన్ల ముందు వచ్చి కోడొస్తే అవి పంపిణీ చేయలేకపోయాం. ఈ రోజు కూడా ఎంత కరుడు గట్టినటువంటి దుర్మార్గుడో, బీసీలంటే ఎంత కోపమో ది బెస్ట్ ఎగ్జాంపుల్. పరికరాలు ఇవ్వక్కర్లేదు, నువ్వు కొనక్కర్లేదు. మేము కొని పెట్టినటువంటి పరికరాలు గోడౌన్లో ఉంటే కనీసం ఆ తలుపులు తీసి ఆ పరికరాలు బీసీ చేతి ఉత్తి వాళ్ళకి పంచలేనటువంటి నువ్వు బీసీల గురించి మాట్లాడతావు. మేమేదో 34% రిజర్వేషన్లు తెస్తే మోసం చేస్తున్నామట మళ్ళీ బీసీలు. నీది నోరా తాటి మట్ట. రిజర్వేషన్లు ఎప్పుడు పుట్టాయి? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు లేవు. 1984లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్లు ఇచ్చారు. ఫస్ట్ టైం బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చారు. 95లో ఆదినారాయణ ఉన్నాడు, అప్పుడు మీరు చాలామంది లేరు. ఫస్ట్ మాండలిక వ్యవస్థ వచ్చింది. ఎన్టీ రామారావు గారి పాలన ఇంకా ప్రజలకు దగ్గరికి తేవాలని మాండలిక వ్యవస్థ వస్తే ఎంతమంది మండల ప్రెసిడెంట్, ఎంతమంది జిల్లా పరిషత్ చైర్మన్, ఎంతమంది మున్సిపల్ చైర్మన్ 20% రిజర్వేషన్లు ఇచ్చాం. మళ్ళీ 94లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, 74వ రాజ్యాంగ అధికారం వచ్చింది. మళ్ళీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు నాయుడు 20% నుంచి 34%కి రిజర్వేషన్లు ఇచ్చాం. ఇదేదో అచ్చెన్నాయుడు చెప్పడం కాదు, రికార్డులో ఉంది. 34% రిజర్వేషన్లతో నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, దానికి ఆన్సర్ లేదు. మళ్ళీ అడుగుతున్నాను, ఆన్సర్ చేయి నువ్వు. 34 రిజర్వేషన్లతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లు జరిగాయి. 95లో, 2001లో జరిగాయి, 2009లో నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 34%తో జరిగాయి. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 34%తో జరిగాయి. 2019లో నువ్వు వచ్చిన తర్వాతే 24%కి ఎందుకు తగ్గింది? గొడ్డల పార్టీ అధ్యక్ష, ఆన్సర్.